పంజాబ్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్ ములాన్పూర్లోని మహారాజా క్రికెట్ స్టేడియంలో ఆడుతున్నారు. ఇక్కడి పిచ్ మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీతో పాటు ఫాస్ట్ బౌలర్స్ కి మంచి హెల్ప్ దొరుకుతుంది. ఇక్కడ ఆడిన 4 ఐపీఎల్ మ్యాచెస్ లో 3 times 200+ స్కోర్ వచ్చింది. లాస్ట్ సీజన్ లో కేకేఆర్ కి టైటిల్ గెలిపించి పెట్టిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ ని లీడ్ చేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 2 మ్యాచ్లు ఓడి పాయింట్స్ టేబుల్ లో 6th ప్లేస్ లో ఉన్నారు. ప్రెజెంట్ శ్రేయస్ అయ్యర్ 5 మ్యాచెస్ లో 250 రన్స్ స్కోర్ చేసి ఆరెంజ్ క్యాప్ రేస్ లో 4th ప్లేస్ లో ఉన్నాడు. ప్రియాన్షారియా అండ్ ప్రభసిమ్రాన్ సింగ్ పవర్ ప్లే లో వీళ్ళకి మంచి స్టార్ట్స్ ఇస్తున్నారు. గ్లెన్ మ్యాక్స్వెల్ తన లాస్ట్ 13 ఇన్నింగ్స్ లో జస్ట్ 86 రన్స్ మాత్రమే చేశాడు అండ్ అందులో 5 డక్అవుట్స్ ఉన్నాయి అండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చేసి 30 మాత్రమే ఉంది. పంజాబ్ బ్యాటర్స్ పేస్ బౌలర్స్ కి బాగానే ఆడుతున్నప్పటికీ స్పిన్నర్స్ కి స్ట్రగుల్ అవ్వడం మనం చూశాము. మనం గమనిస్తే పంజాబ్ కింగ్స్ నుండి పర్పుల్ క్యాప్ రేస్ లో ఏ ఒక్క బౌలర్ కూడా లేడు. కనీసం టాప్ 10 లో కాదు కదా, టాప్ 15 లో కూడా లేరు. సో ఆ వికెట్ టేకింగ్ బౌలర్స్ ఉన్నప్పటికీ ఇంకా క్లిక్ కాకపోవడం వల్ల ఎస్ఆర్హెచ్ పై 245 చేసినా డిఫెండ్ చేసుకోలేకపోయింది. తమ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ లాకీ ఫర్గ్యూసన్ ఇంజూర్డ్ అవ్వడం వల్ల ఈ టోర్నమెంట్ మిగతా మ్యాచెస్ నుండి తప్పుకున్నాడు. కేకేఆర్ ఆడిన 6 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు గెలిచి 3 మ్యాచ్లు ఓడారు అండ్ పంజాబ్ కన్నా వీళ్ళకు బెటర్ రన్ రేట్ ఉండడంతో వీళ్ళు 5th ప్లేస్ లో ఉన్నారు. కోల్కతా నైట్ రైడర్స్ తమ లాస్ట్ మ్యాచ్ లో చెన్నై గ్రౌండ్ లో చెన్నైని టోటల్ గా డామినేట్ చేసి గెలిచారు అండ్ ఆ మ్యాచ్ లో కేకేఆర్ స్పిన్నర్స్ మంచి రిథమ్ లో కనిపించారు. సిఎస్కే తో సునీల్ నారాయణ అటు బ్యాట్ అండ్ ఇటు బాల్ తో సూపర్ గా కాంట్రిబ్యూట్ చేశాడు అండ్ ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి కేకేఆర్ తరపున 8 వికెట్స్ తో మంచి ఎకనామీ మెయింటైన్ చేస్తూ కేకేఆర్ కి టాప్ వికెట్ టేకర్ గా ఉన్నాడు. ఈ టీంలో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బాగానే పర్ఫామ్ చేస్తున్నప్పటికీ కన్సిస్టెన్సీ చూడలేకపోతున్నాము అండ్ ఇక ఫినిషర్ రసూల్ నుంచి ఇంకా మనం ఈ సీజన్ లో ఒక పెద్ద నాక్ కూడా చూడలేదు అండ్ ఈ రెండు టీంలో ఏ టీం గెలుస్తుందో చెప్పాలంటే కొద్దిగా కష్టంగానే ఉంది. బట్ నాకు మాత్రం పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ ని డామినేట్ చేసేది అనిపిస్తుంది. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ది వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.